ఏదైతే శ్రీకాంత్ అయ్యంగార్ అని చెప్పి ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఒక యాక్టర్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అదేదో హీరోయిజం లెక్క తను మాట్లాడే విషయాలు గాంధీ గారి గురించి చాలా అసభ్యకరంగా పోస్టులు వీడియోలు పెట్టడం జరుగుతుంది. గాంధీ గారు అనే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా గాంధీ గారు కూడా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా వారిని గౌరవంగా ఈరోజు మనం ఇంత స్వాతంత్రంతో స్వేచ్ఛతోటి మనం ఉన్నామంటే ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి అహింస సత్యాగ్రహం వంటి అనేకమైన మూమెంట్స్ చేసిన గాంధీ గారి గురించి సోషల్ మీడియాలో అసభ్యకరంగా గాంధీ గారు ఒక పారాసైట్ ఏదైతే సంబంధించి యాంటీబయాటిక్ అవసరము గాంధీ గారిని చంపనీకి అటువంటి సోషల్ మీడియా పోస్టులు అనేటి తను మాట్లాడడం జరిగింది. సో ఈ శ్రీకాంత్ పైన తను మాట్లాడిన మాటల పైన చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే గాంధీ గారి ఫాలోవర్స్ అదేవిధంగా భారతదేశ ప్రజలందరూ కూడా తను మాట్లాడిన మాటలు వారి యొక్క మనసుల్ని నొప్పించే విధంగా ఉన్నాయి. దానికి సంబంధించి శ్రీకాంత్ అయ్యంగార్ పైన ఏదైతే హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ లో తన పైన కేసు అనేది కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది. దానితో పాటు ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన మా అసోసియేషన్ విష్ణు గారి సమయాన్ని కూడా కోరడం జరిగింది, వారి యొక్క సమయాన్ని కూడా అడగడం జరిగింది. ఇటువంటి వ్యక్తుల్ని ఎవరైతే గాంధీ గారి గురించి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నారో మా అసోసియేషన్ కి వెళ్ళి కూడా వారిని తొలగించాలి, తక్షణమే వారిని మా అసోసియేషన్ కి వెళ్ళి తీసేయాలి, వారి యొక్క సభ్యత్వాన్ని కూడా క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలని చెప్పి కూడా మా అసోసియేషన్ ని కలిసి కూడా వారికి కూడా రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. దానితో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా కలిసి వారిపైన ఏదైతే ఇటువంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకునే విధంగా వారికి కూడా ఒక రిక్వెస్ట్ లెటర్, దానితో పాటు దిల్ రాజు గారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. నేను మీడియా ముఖంగా ఫిలిం ఇండస్ట్రీ సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ అల్లు అర్జున్ సొంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడు సోషల్ ఇన్సిడెంట్స్ అయినప్పుడు సోషల్ మూమెంట్స్ పైన మీరు రియాక్ట్ అయినరు. ఈ రోజు మీ పైన బాధ్యత ఉంది. ఏదైతే బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వెంకటేష్ గారు కానీ ఈ రోజు మీతోటి యాక్ట్ చేసే ఒక యాక్టర్ మహాత్మా గాంధీ గారి గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు మరి అటువంటి ఒక వ్యాఖ్యల్ని ఖండించాల్సిన బాధ్యత ఫిల్మ్ ఇండస్ట్రీలో సోషల్ ఇష్యూస్ పైన స్పందించే ప్రకాష్ రాజ్ గారు వంటి మీ అందరి పైన ఉంది. ఇటువంటి వ్యక్తిని ఫిల్మ్ ఇండస్ట్రీకి శాశ్వతంగా బహిష్కరించాలి. ఈ రోజు మనం ఏదైతే రాష్ట్ర చిహ్నాల పైన ఏదన్నా చిన్న తప్పులు మాట్లాడినా చిన్న పొరపాట్లు చేస్తేనే సొమోటోగా పోలీస్ డిపార్ట్మెంట్ కేసులు పెడుతుంది. ఈరోజు మన ఏదైతే జాతి పక్షికి నెమలికి సంబంధించేదో ఇన్సిడెంట్ అయితే కేబీఆర్ పార్క్ దగ్గర దాన్ని ఇమీడియట్ గా సొమోటోగా కేసు టేకప్ చేసి దానిపైన దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి పైన ఎవరైతే యాక్టర్ ఉంటే జనాలకి ప్రాపర్ మెసేజ్ మంచి విషయాలు చెప్పే ప్రయత్నం చేయాలి. పేరున్న వ్యక్తులు ఇలా చరిత్రని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసి గాంధీ గారి గురించి ఈ రకంగా మాట్లాడితే ఎవరు కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం. నేను మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఏదైతే భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ఎన్ఎస్ఓ యోజన కాంగ్రెస్ మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే శ్రీకాంత్ అయ్యంగార్ పైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఏదైతే కేసులు నమోదు చేసి ఇతని పైన దేశద్రోహ కేసులు పెట్టి ఈయన పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సంబంధించిన పోలీస్ అధికారులకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ విషయం పైన న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాము. ఎందుకంటే గాంధీ గారి సిద్ధాంతాలని గాంధీ వారసులుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా ఈరోజు ఆ బాధ్యత మా పైన ఉంది. పోలీస్ అధికారులకు కూడా మీడియా ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో శ్రీకాంత్ అయ్యంగార్ పైన దేశద్రోహ కేసులు పెట్టి గాంధీ గారి విమర్శిస్తే గాంధీ గారి గురించి తప్పుగా మాట్లాడితే శ్రీకాంత్ అయ్యంగారికి పట్టిన పరిస్థితే రేపు పొద్దున ఇతరులకి కూడా పడుతుందని చెప్పి భారతదేశ వ్యాప్తంగా తెలంగాణకి ఒక మెసేజ్ వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి పోలీస్ అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకొని వెళ్లి తప్పనిసరిగా కఠినంగా ఏదైతే శ్రీకాంత్ అయ్యంగార్ పైన కేసు నమోదు చేసి శిక్షించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైతే మీడియా మిత్రులకు కూడా ఈ ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రియాశీలకంగా పాత్ర పోషించే పెద్ద యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, మంచు విష్ణు గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు
అల్లు అర్జున్ గారు మీరందరూ కూడా ఈ విషయం పైన తక్షణమే స్పందించి ఈయన మాట్లాడిన మాటల్ని ఖండించి ఈయనని మీ ఫిలిమ్స్ లో ఏదైతే రేపు పొద్దున అవకాశాలు ఇవ్వకుండా మీరు కూడా చర్యలు చేపట్టాలని చెప్పి మరొకసారి మీడియా ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.